ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, సజీవుడా యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు తండ్రి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అవును స్వామి, గత రాత్రంతా కూడా ప్రభా మీ కృపగల హస్తమున తండ్రి మమ్మల్ని అందరూ కాచి కాపాడి ప్రభా తండ్రి ఈ వేకువజామున తండ్రి నీ పాదసనలో తండ్రి మమ్మల్ని మేలుకొల్పి అవును ప్రభా మమ్మల్ని సజీవ లెక్కలు మీరు ఎంచి అవును ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించడానికి మీరు చూపిన కృపను బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అవును స్వామి, ఎందరికీ లేని భాగ్యాన్ని ప్రభా మీరు మాకిచ్చారు తండ్రి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్య, ముఖ్యంగా ప్రభా ఈరోజు తండ్రి మీరు మా జీవితంలో చేసిన మేలులను, ఉపకారాలను తండ్రి తలంచుకొని ప్రభా యేసయ్య తండ్రి మీరు చేసిన మేలును బట్టి తండ్రి ప్రభా సాక్ష్యం ఇవ్వడానికి ప్రభా మీరు మంచివాడు, గొప్ప దేవుడు. అవును తండ్రి, సజీవుడైన తండ్రి ప్రభా సాక్షి ఇవ్వడానికి తండ్రి మనం ఈరోజు చేరి ఉంటుండగా ప్రభా మీ బిడ్డ జీవితంలో మీరు చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి ప్రభా మీకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. సాక్ష్యం చెప్పబోయే ప్రతి ఒక్క బిడ్డను తండ్రి మీరు బలపరచండి ప్రభా. ప్రతి ఒక్క సాక్ష్యం ద్వారా తండ్రి మీరే మహిమ పొందమని ప్రార్థిస్తున్నాం నాయన. అవును తండ్రి, వినే ప్రతి ఒక్కరు కూడా తండ్రి సాక్ష్యం ద్వారా బలము పొందుకున్నట్లు తండ్రి మీరు సహాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి మీరు చేసిన అన్ని ప్రభా మంచి కార్యములకై ప్రభు, గొప్ప కార్యాలకై తండ్రి మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. ఈ యొక్క సమయం అంతా కూడా తండ్రి తండ్రి ప్రభా మాకందరికి కూడా ప్రభా దీవెనకరంగా మీరు చేయమని ప్రార్థిస్తాం ప్రభా. అదేవిధంగా తండ్రి సమయం ప్రభా అవును తండ్రి మాలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతలు ఒప్పుకుంటున్నాం, తప్పులు ఒప్పుకుంటున్నాం నాయన. తండ్రి తెలిసి తెలియకుండా మరి ప్రభా మా బలహీనతల వల్ల తండ్రి నీకు వ్యతిరేకంగా ఏదైతే ప్రభా తండ్రి నడుచుకున్నామో గత సమయంలో తండ్రి దయచేసి క్షమించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాలో ఉన్న ప్రతి ఒక్క లోటును తీసివేసి తండ్రి ప్రభా నీ పరిశుద్ధ రక్తంతో మమ్మల్ని కడిగి శుద్ధీకరించి ప్రభా, ముఖ్యంగా తండ్రి ఈ లోకంలో అవును ప్రభా నిజమైన సాక్షులుగా నీ కొరకు తండ్రి ప్రభా నీవు మరణాన్ని పునరుద్ధాన్ని ప్రకటించేవారుగా సాక్షులుగా మనం నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మీరు మహిమ పొందండి నాయన. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మన తండ్రి సమయం ప్రభా మీ రక్త ప్రోక్షణ కోరుకుంటూ తండ్రి మా తండ్రి విన్నపములు ప్రార్థనలు తండ్రి మీకు సమర్పించుకుంటూ తండ్రి ఇచ్చిన మంచి సమయం బట్టి మీకే స్తుతులు, స్తోత్రం చెల్లిస్తూ మా ప్రియ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకలు పొందిన మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవునికి స్తోత్రమండి. ఈ సమయము సాక్ష్యం సమయము. ఈరోజు మన జీవితంలో దేవుడు చేసిన మేలును బట్టి మనం సాక్ష్యం ఇవ్వడానికి, సాక్ష్యం పంచుకోవడానికి, మన ప్రభుని స్తుతించడానికి, ప్రభు సన్నిధిలో ప్రార్థన విజ్ఞాపన చేయడానికి చేరుంటుండగా, సో గత రోజుల్లో దేవుడు మీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి, మేలులను బట్టి మీరు సాక్ష్యం పంచుకోవాలని మనం చేస్తున్నానండి. దేవునికి స్తోత్రం. సో మనకున్న సమయంని ఎవరు కూడా మనం వృధా చేయకుండా సాక్ష్యం పంచుకోవడానికి మీరు ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. అందరికీ ప్రైజ్ లార్డ్. Since no one is coming forward, so I'll take this opportunity, brother. Uh, I thank the Lord for firstly for this blessed new day. మనకి ఈ కొత్త దినాన్ని దేవుడు కాపాడి మనల్ని అందరినీ ఇలా గ్యాదర్ చేసినారు. అండ్ లాస్ట్ ఫ్యూ డేస్ వాజ్ అ జాయ్‌ఫుల్ డే ఫర్ మీ. చాలా సంతోషకరమైన దినాలు లాస్ట్ లాస్ట్ వీక్ అంతా. ఆహ్, దేవుడు ఆహ్, 2 ప్లేసెస్‌లో ఐ ఎంజాయ్డ్ గాడ్స్ ప్రెజెన్స్. అండ్ ఇట్ వాజ్ నాకు అటు ఇటు ట్రావెలింగ్ చాలా అయింది. సో యెస్టర్‌డే లాస్ట్ డే మిస్ చేసుకున్నాను. నేను ఆహ్, ఎళ్ళలేదు. నిన్న ట్రైనింగ్ సెషన్‌కి నేను ఎళ్ళలేకపోయినాననమాట. బట్ స్టిల్ ద లార్డ్ హస్ బీన్ సో ఫెయిత్‌ఫుల్ టు మీ. హ్మ్. నేను నిన్న నైట్ 2 రిక్వెస్ట్ మన గ్రూప్‌లో షేర్ చేశాను. సీసీహెచ్ గ్రూప్‌లో షేర్ చేయలేదు. బట్ చాలా ఆశ్చర్యకరమైన ఆహ్, వాట్ విజన్ లైక్ ఐ కెన్ టెల్. ఎందుకంటే నేను నిజామాబాద్ బోధన్ అక్కడ ఒక కాన్ఫరెన్స్ విమెన్స్ రిట్రీట్‌లో దేవుడు చాలా మాకు హెల్ప్ చేసి ఫస్ట్ టైమ్ ఇన్ ఎ కాంగ్రిగేషన్ నేను ప్రాక్టికల్ సెషన్ తీసుకున్నాను. దాని తర్వాత మీటింగ్ అయిన తర్వాత ఒక అమ్మాయి డైరెక్ట్‌గా నాతో వచ్చి మాట్లాడిందనమాట. "అక్క, నేను మీతో మాట్లాడాలి" అంటే, సరే. తనేమంది, "మీ పేరు, నా పేరు సేమ్" అనంటే,
I said, నా ఫస్ట్ క్వెషన్ టు హర్ వాస్, "ఆర్ యూ ఎ తమిళియన్?" లేదక్క, నేను తెలుగే. కానీ నా పేరు గూడా నళిని. మీ పేరు గూడా నళినే కన్ వి వర్ లాఫింగ్ ఫర్ ఎ మొమెంట్. అండ్ తర్వాత తను చాలా బాధాకరమైన విషయాలు కొన్ని పంచుకొని, షీ సెడ్, "నాకు 12 ఇయర్స్ అయిందక్క, మ్యారేజ్ అయ్యి పిల్లలు లేరు. ప్రార్థన చేయండి" అని చెప్పింది. ఐ సెడ్, "యెస్ మా, ట్రూ, వి విల్, but there is a group, you please join in the group, the prayer warriors, we are all prayer warriors, our group will pray for you, and I have seen most of the prayers being answered while we pray." And Jeppe, I shared about CCH and CCM. She was very, very happy. And she said, definitely, Akka, నేను జాయిన్ అవుతాను. And she has to go back to her hometown and she'll call me, and then I will share the link. Then చాలా మంది అక్కడున్న సిస్టర్స్, ఒక్కటి నాకు చాలా సర్ప్రైజింగ్, ఆశ్చర్యము ఏమంటే, ఇంట్లో ఉన్నప్పుడు, ఇక్కడెక్కడైనా ఉన్నప్పుడు, నేను హెల్త్ వైస్‌లో కొంచెం వీక్‌గా అనిపిస్తదనమాట. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పని చేస్తున్నప్పుడు, ఆ బలం ఎక్కడి నుంచొస్తదో తెలియదు. నేను అటు ఇటు పరిగెత్తుతూనే ఉంటాను. నాకు తెలీదు. అది ఎట్లా అని నాకు అర్థం కాదు. ఆ రోజు గేమ్స్ కండక్ట్ చేశాను. పైన సండే స్కూల్ అటు ఇటు లాట్ ఆఫ్ రన్నింగ్ అబౌట్. మేము ఫస్ట్ డే వి రీచ్డ్ నిజామాబాద్ క్వార్టర్ టు 1 నైట్. నెక్స్ట్ డే రిటర్నింగ్ టు హైదరాబాద్ వాస్ అరౌండ్ 1:30. ఈ టైరింగ్ జర్నీ ఉన్నా గానీ, the strength God gave because I was doing his work. అదే ఇంట్లో ఉంటే మాత్రము నాకు, నేను నరేందర్‌తోనో, మమ్మీతో, నాకు మమ్మీ ఐయామ్ ఫీలింగ్ వెరీ వీక్, ఐయామ్ ఫీలింగ్ వెరీ వీక్ అని. బట్ దేవుని సన్నిధిలో, దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క పని చేస్తున్నప్పుడు ఎక్కడ వీక్‌నెస్ నాకు అనిపించలేదు. And that's the power of God. I shared about our prayer group, and for with most of them, possibly next week I will call them up so that they can join. 3 people. Then Tarata, I was attending training in St. Anne's. Um, on Thursday, I met most of them from Sri Lanka, from Bhutan, then from Nepal, and few other countries. దాంట్లో వన్ కపుల్ ఇస్ ఫ్రమ్ డార్జిలింగ్. వాళ్ళు వచ్చి నాతో పర్సనల్‌గా మాట్లాడినారు. వి ఆల్ వెంట్ టు చార్మినార్. దే వాంటెడ్ టు సీ చార్మినార్, గెట్ ఫ్యూ థింగ్స్ అండ్ ఆల్. ఆ రోజు ఎంత రష్ అంటే అంత, బస్సు 1.5 అవర్ కదలలేదు ట్రాఫిక్‌లో. అంత క్రౌడ్. బికాస్ ఆఫ్ హాలిడే సీజన్ మేబీ ఎవ్రీవన్ కేమ్ ఔట్ ఆఫ్ ద హౌస్. ఈ కపుల్‌తో నేను మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు, ఫస్ట్ థింగ్ దే సెడ్, "ప్లీజ్ ప్రే ఫర్ మీ." నేను, "ష్యూర్ వి విల్ ప్రే." అండ్ దేర్ ఆల్సో, ఐ డోంట్ నో, గాడ్ అగైన్ asked me to share about CCM and CCH. I shared it with Brother Pradeep and his wife. And వాళ్ళ ఫస్ట్ దిస్ థింగ్ ఏమంటే, "ప్లీజ్ ప్రే దట్ వీ హ్యావ్ అ చైల్డ్." We do not have a child, but they are married just a year ago. Brother is 42, sister is 40. లేట్ మ్యారేజ్‌లో వాళ్ళు ఒక క్వెషన్ మార్క్‌లో జీవిస్తున్నారు. ఏమని, "మాకు లేట్ మ్యారేజ్ అయింది, పిల్లలవ్వరు" అని. సో, వాళ్ళని దేవుడిచ్చిన మాటల ప్రకారం నేను వాళ్ళతో మాట్లాడి, they were so happy. And I requested Brother Pradeep, once he goes back to Darjeeling, to share the word of God in our group. He said, "I am not a pastor. I don't know if I can share." I said, "Our platform is not for pastors. It is for everyone. Brother, brothers in our group encouraged to share the word of God." And చెప్పి, "I do
నేను షేర్ చేశాను. దిస్ హౌ గాడ్ లెడ్ మీ టు స్పీక్ అబౌట్ అవర్ ప్రేయర్ వారియర్స్ గ్రూప్. And every time that every people that I met, I shared about our group. And last night, this brother Pradeep called me, and we had a long conversation. Our conversation lo, for the glory of God, దేవుని మహిమ కోసమే నేను చెప్తున్నాను. Not of any this thing. He was saying, sister, I do not know why God wanted me to talk to you. So I have to share few things with you. So he called and he shared everything about few medical problems with wife and himself. So I request you to sincerely uphold me. అంటే వెంటనే నేనేం చేశాను, no, I have to uh, place a prayer request అని చెప్పి yesterday night I shared this prayer request in the group. And they are leaving today. At around 2 o'clock is their flight. He also said once he reaches Darjeeling, he'll call me back so that I would take the permission of Brother Yugender and Brother Madhu to give the opportunity to share the word of God maybe next week. This is how the Lord led me the last week, and His presence was so joyful. నాకు అనిపించింది, రోజంతా దేవుని పని చేస్తే బాగుంటది కదా, ఈ పనంతా ఎందుకు అని. కానీ తప్పదు, family and other things. But truly, God's presence is so joyful, so joyful. And when I come out, it is so sad for me. I wanted to be in the house of God. I thank the Lord for this wonderful opportunity and thank each and everyone for praying for me. నిన్న నేను వెళ్ళలేకపోయినాను, ఫైనల్ డే, బట్ పీపుల్ కాల్డ్ మీ అండ్ సెడ్ దే వర్ మిస్సింగ్ మీ. I said I also missed them. ఎందుకంటే 4 డేస్ జర్నీ అటు ఇటు నాకు ఇక్కడ చాలా ప్రాబ్లమ్ అయ్యి ఇంట్లో రెస్ట్ తీసుకున్నాను అనమాట. బట్ ద లార్డ్ నోస్. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అక్క. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ ఫర్ యువర్ వండర్‌ఫుల్ టెస్టిమనీ. నిజంగా దేవుడు అద్భుత రీతిగా అక్కను గత రోజుల్లో బోధనలోను, తర్వాత ట్రైనింగ్‌లోను గూడా దేవుడు గొప్పగా దేవుడు వాడుకున్నాడు. ముఖ్యంగా దేవుడు మంచి తలాంతులు అక్కకిచ్చారు. సేవలో దేవుడు వా వాళ్ళు సేవ నిమిత్తము ఎన్ని బిజీ షెడ్యూల్స్, తర్వాత ఇంట్లో పరిస్థితులు అవన్నీ ఉంటే కూడా దేవుని సేవలో వాడాలా, దేవుడిచ్చిన తలాంతులు, దేవుని పరిచర్యలో ఆహ్, ముందుకు వెళ్ళాలి అనే ఆశతో వాళ్ళు ప్రార్థించిన విధంగా దేవుడు కూడా అదే విధంగా వెళ్ళడానికి అంతా సమకూర్చి, కృప చూపించి, నడిపించి ఆహ్, ఆ 2 చోట్ల కూడా అక్కను వాడుకున్నందుకు దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థిస్తామండి. అక్క చెప్పిన ప్రకారంగా నిజమంటే బహుశా మనకందరికి కూడా ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది. సేవలో ఉన్నప్పుడు. మన ఇంట్లో పరిస్థితులేమున్నా, మన బలహీనతలు దేహంలో ఏమున్నప్పటికీ కూడా యథార్థంతో, విశ్వాసంతో మనం సేవకు అడుగుపెట్టినప్పుడు, ఆ సేవలో ఒక ఒక ఉద్యమం చూస్తాం. ఒక బలం చూస్తాం. అది డివైన్ స్ట్రెంత్ మనం అనుభవిస్తాం. అప్పుడు మనకి అనిపిస్తుంది, నాకు నేనేనా అని అనిపిస్తుంది. ఒకసారి భాగ్య కూడా ఈ విషయం పంచుకున్నారు. ఆ విధంగా నిజమంటే బలహీనత వైపు మనం చూడకుండా దేని వైపు మనం చూసి అడుగుపెట్టినప్పుడు దేవుడు చూసుకుంటాడండి. అబ్రాహాం చెప్తాడు కదా! ఆ రోజు దేవుడే చూసుకుంటాడు అన్నట్టుగా దేవుడు ఖచ్చితంగాను చూసుకొని నడిపిస్తాడు. అక్కకు మళ్ళీ మంచి ఆరోగ్యం ఇచ్చి జరిగినంత తోడై ఉండి నడిపించి, ఈ విధంగా ఈరోజు కూడా సాక్ష్యం పంచడానికి దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అదే విధంగా ప్రార్థిస్తాం. అక్క చెప్పిన ప్రేయర్ రిక్వెస్ట్ కొరకు కూడా దేవుడు వారి జీవితంలో కార్యం చేసి సంతానాన్ని వారికి అనుగ్రహించినట్టు ఆ ప్రేయర్ రిక్వెస్ట్ అవును పంపించున్నారు. ప్రేయర్ రిక్వెస్ట్ తర్వాత మీరు చూడొచ్చు. తర్వాత కూడా ప్రేయర్‌లో కూడా వారిని మనం జ్ఞాపకం చేసుకుందామండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి దేవుని చిత్తమైతే డార్జిలింగ్‌లో ఉన్న ఆ సేవకుడు కూడా మన మధ్యన దేవుని వాక్య పరిచారకుడు కూడా వారు వస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకెవరైనా ఉంటే కూడా మీ సాక్ష్యం పంచుకొని దేవుని నామాన్ని మీరు మహిమపరచాలని మనవి చేస్తున్నాను. వందనాలండి.
అవకాశం ఇచ్చినటువంటి బ్రదర్స్ అందరికీ వందనాలు. నా పేరు హరికృష్ణ ఫ్రమ్ తిప్పర్తి, నల్గొండ డిస్టిక్. యుగేంద్ర అన్న, ప్రైజ్ ది లార్డ్ అన్న. ఎస్ బ్రదర్. యాక్చువల్గా నాది చిన్న టెస్ట్ మనీని. యాక్చువల్లీ ఏం జరిగిందంటే, మొన్న సండే, థర్స్డే రోజు, ఫ్రైడే రోజు చిన్న మీటింగ్స్ జరిగినాయి ఇక్కడ. ఎప్పుడు నుంచి మన బ్రదర్ వచ్చిండు. ఆ బ్రదర్ పేరు ఐడియా లేదు, జీవన్ ప్రమోద్ అన్న వచ్చిండు ఇక్కడికి. యాక్చువల్గా నేను అనుకున్నాను ఆ రోజు మీటింగ్కి వెళ్ళొద్దని నేను అనుకున్నాను. చిన్న వర్క్ ఉంటే నేను నల్గొండకి వెళ్ళి ఆ రోజు యూత్ మీటింగ్ పెట్టారు, హాలిడేస్ అని చెప్పేసి యూత్ మీటింగ్ పెట్టారు. 2 days సెషన్, మంచి వాక్యం అందించారు అన్న కూడా. నేను అనుకున్నాను, నాకు ఇంట్రెస్ట్ లేకుండా ఆ రోజు వెళ్ళాలని, నాకు వేరే వర్క్ ఉండే వెళ్ళాలని. ఆ రోజు పిల్లల్ని తీసుకొని వెళ్ళాను. పిల్లల్ని అక్కడ దించేసి వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నాము. నా వర్క్ నేను చూసుకొని, ఆ పిల్లలు వాక్యం వింటారు కదా అన్న ఉద్దేశంతో నేను పిల్లల్ని అక్కడ దించేసి నాతో పాటు 3 తీసుకొని వెళ్ళాను. తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడ దించేసి నేను వర్క్ చూసుకొని వద్దామని అనుకునే లోపు కింద, నేను గత నెల నుంచి అన్న వాక్యం వింటున్నాను. యాక్చువల్ నేను వినొద్దని అనుకున్నాను, కానీ ఇక ఏమైంది, వర్క్ చూసుకొని వద్దామని అనుకునే లోపు అన్న వాక్యం చెప్తున్నాడు. ఇక అన్న వాక్యం చెప్పడంతోనే ఆ వాక్యం అన్నీ అక్కడ వదిలేసేసి ఇక పైకి వెళ్ళి వాక్యం వింటున్నప్పుడు నాతో మాట్లాడాడు దేవుడు. యాక్చువల్గా స్పష్టంగా నాతో మాట్లాడిన విషయం ఏంటంటే, నాకు ఈ సంవత్సరం వచ్చినటువంటి వాగ్దానం కూడా అదే. నీ శత్రువులందరినీ నేను చూస్తాను, మీ పగ తీర్చుకున్నట్టు నా వంతు, మీ వంతు కాదు అని చెప్పేసి అన్న. సేమ్ ఆ వాక్యం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అదే వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. 2 days అసలు నేను వాక్యమే వినొద్దని అనుకున్నాను, కానీ దేవుడు అద్భుతంగా మాట్లాడండి. ఆ కింద ఎక్కడ పైన ఫ్లోర్లో వాక్యం జరుగుతుంది, అన్న వాక్యం బోధిస్తున్నాడు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో నేను ఉన్నాను. పిల్లల్ని విడిచిపెట్టేసి వెళ్ళిపోదామని అనుకునే లోపు కింద మైక్లో వాక్యం, ఆయన వాయిస్ వినేసి అక్కడ మొత్తం బైబిల్స్ అన్నీ పని అంతా వదిలిపెట్టేసి పోయి వాక్యం వినడం ద్వారా 2 days నాతో మాట్లాడిన విధానం బట్టి అద్భుతమైనటువంటి కార్యం చేసిండు. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అసలు వాక్యం అన్న అందిస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ నేను ఇంకా 2 days అసలు పనులన్నీ వదిలిపెట్టేసుకొని నేను ఇంకా పైకి పోయి వాక్యం వినాల్సి వచ్చింది. అంత గొప్ప కార్యం నా పట్ల చేసినట్టు దేవునికి వందనాలు. అవకాశం ఇచ్చినట్టు అన్నకి వందనాలు చెల్లించుకుంటున్నానంటే, ఈ టెస్ట్ మనీని, ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు నాతో మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నామండి. అది థ్యాంక్ యూ బ్రదర్. దేవునికి స్తోత్రం. బ్రదర్ పంచుకున్న సాక్ష్యం బట్టి దేవునికి మహిమకరం గాక. మంచి సాక్ష్యం విన్నామండి నిజమంటే. ఎందుకంటే దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు అనే విషయము మన సాక్ష్యం ద్వారా మనము వింటున్నాం. అవును, మన పరిస్థితుల్లో నిజమంటే దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు, మన దేవుడు బలపరుస్తారు. ఆ వాక్యం విన్నప్పుడు ఆ వాక్యానికి మనం ఏ విధంగా స్పందిస్తాం కదండి, అది చాలా ప్రాముఖ్యం. బ్రదర్ చెప్తున్నారు, ఆ రోజు పిల్లల్ని వదిలిపెట్టి పోవాలనుకున్నారు, కానీ ఆ వాక్యం వచ్చినప్పుడు ఆయన స్పందించాడు. అక్కడ పోయి కూర్చొని దేని మాటలు 2 రోజులు విన్నప్పుడు ఎంతగానో బ్రదరు బలం పొందుకున్నారు. దేవునికి స్తోత్రం కలగాక. అవును, ఆ మాటలు సత్యమే. ఆ పగ తీర్చుకోవడం మన వంతు కాదు. మనకి వ్యతిరేకంగా ఎవరైతే ఏమైనా చేసి ఉన్నారో వారిని బట్టి శిక్షించడము, తీర్పు తీర్చడము మన పని కాదు, కానీ అది దేవుని పని. దేవుని చేతికి అప్పగించినప్పుడు ఆయన చూసుకుంటాడు. కొన్నిసార్లు వాక్యం కూడా చూసాం కదండి, ఒకని ప్రవర్తన దేవుడు మెచ్చుకున్నప్పుడు మన శత్రువులు కూడా దేవుడు మిత్రులుగా చేస్తాడండి. సో ఆయన చేతిలో సమస్తం ఉంది. అయితే మన వంతు ఏమంటే, ఆయన చెప్పిన ప్రకారంగా మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించండి, మీ శత్రువులను ప్రేమించండి. సో దేవునికి స్తోత్రం. ఆ విధంగా మన ప్రభు కొరకు జీవించినట్లు దేవుడు తన కృపను మన అందరికీ దయచేయను గాక. దేవునికి ఈ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఇంకా బ్రదర్‌ను బలపరచాలని వారి కుటుంబం కొరకు మనం ప్రార్థన చేస్తామండి. సో దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా ఉంటే కూడా అన్న ఒక మాట, అదే మన హరి బ్రదరు ఓకే, తిప్పర్తి అని నల్గొండ దగ్గర ఉంటాడు, యవనస్తుడు. మరి చిన్న వయసు, సోదరుని కొరకు ప్రార్థన చేయండి. చాలా ఆసక్తితో అడిగాడు. నేను ఇట్లా ప్రేయర్స్ ఉంటాయి బ్రదర్ అంటే,
మరి నేను తప్పకుండా అవుతానన్నా, నన్ను జాయిన్ చేసుకోవచ్చు అని. చాలా రోజులు పరిచయం, నేను అక్కడికి పరిచయకి వెళ్ళేవాడిని సండేస్ లాస్ట్ ఇయర్ లో. అప్పుడు పరిచయం అవుతూ వచ్చాడు, మంచి భారం కలిగిన వ్యక్తి నిజంగా. సామ్యుయల్ అని ఇంకో బ్రదర్ కూడా ఉన్నాడు కదా ఖమ్మం నుంచి, సుమలత సిస్టర్ వాళ్ళ అబ్బాయి. సో అరుణ్, వీళ్ళందరూ కూడా ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు నాకు తెలిసినంత మటుకు. సో దేవుడు ఈ యవనస్తులను మంచిగా బలపరిచినట్లు కూడా టీం అందరూ కూడా బాధ్యతతో ప్రార్థించాలని, నిజంగా వీరి యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడు వాళ్ళ వాగ్దానాలు, వాళ్ళ భవిష్యత్తు విషయంలో మరింతగా మరి సాయం చేయనట్లు కూడా దేవుడు ఈ యొక్క యవనస్తుల పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉండినట్లు కూడా మనం ప్రార్థన చేద్దాము. ఈ విషయాన్ని గమనించుకోండి. మరి ముగ్గురు కూడా, మరి శామ్యూయేలు, హరే కృష్ణ, అలాగే అరుణ్, వీళ్ళందరూ కూడా మరి ఈ సంవత్సరంలో దేవుని కొరకు గొప్పగా వాడబడాలని కూడా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ అన్న. ప్రైజ్ ది లార్డ్. ఓకే. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. అన్న చెప్పిన ప్రకారంగా అవునండి. యవనస్తులు దేవుని కొరకు లేవాలి. దేవుని కొరకు సాక్షిగా నిలబడాలి. మంచి ప్రాయం, యుక్తమైన ప్రాయం దేవునికి కాడి మోయుటకని దేవుని వాక్యం చూస్తున్నాం. ఆ విధంగా ఈ యవనస్తులు దేవుని కొరకు నిలబడాలి. టీం అంతా కూడా మనం చేరి వారి కొరకు ప్రార్థిస్తామండి. పేర్లు మనం తెలిసినయి కదా! హరికృష్ణ, సామ్యూయల్, తర్వాత అరుణ్ బ్రదర్, వీరి కొరకు మనం తప్పకుండా ప్రార్థిస్తాం. ఇంకెవరైనా ఉంటే కూడా మీరు సాక్ష్యం మీరు పంచుకొని దేవుని నామాన్ని మహిమపరచాలని మనం చేస్తున్నాం. నేను వృధా చేసేది వద్దండి. సాక్ష్యం ఉంటే గిన పంచుకుందాం. లేదంటే గిన మనం ప్రార్థనలో వెళ్ళొచ్చు. ఆహ్, కొన్నిసార్లు చెప్పడానికి ఎనక ముందు ఆలోచన చేస్తుంటాం. చెప్పాలా వద్దా అని. మీరు ఒక అడుగు ముందుకు వేయండి. దేవుడు నడిపిస్తారు. వెనకాడొద్దండి. ఎందుకంటే దేవుని వాక్యం చూస్తాం కదా! ఆయన చేసిన మేలులో దేనిని మరవకమని రాయబడింది. కాబట్టి మరవకుండా తలంచుకొని తలపోస్తూ దేవుని నామాన్ని మహిమపరచడం మనకు ఎంతో దీవెనకరం. తర్వాత విన్నవారు కూడా వారు సాక్ష్యం ద్వారా బలపరచబడతారు. ఇది కూడా నిన్న విన్నట్టుగా సేవలలో ఇది కూడా ఒక గొప్ప సేవనే. కాబట్టి మీరు సాక్ష్యం పంచడానికి వెనకాడొద్దండి. తప్పకుండా మీ సాక్ష్యం ద్వారా దేవుని నామాన్ని మహిమపరచాలని మనవి చేస్తున్నాను. అందరూ సైలెంట్‌గానే ఉన్నారు. తప్పకుండా మరి ప్రార్థనలో వెళ్దామండి. ఆహ్, సాక్ష్యం చెప్పాలన్నప్పుడు మనకు చాలా వరకు ఆలోచన చేస్తాం. అంటే ఏం దేవుడు చేసిన కార్యాలు, అద్భుతాలు ఉండాలా అని అనుకుంటాం. అయితే సాక్ష్యం అన్నప్పుడు చూడండి, ఈ బ్రదరు చెప్పారు ఇంతకుముందు, హరికృష్ణ బ్రదరు. దేవుడు వాక్యంతో మాట్లాడిన విషయం ఆయన చెప్తున్నారు. సా సాక్ష్యంగా నిజము. సో, ఆ విధంగా మీ విషయంలో కూడా గత దినాల్లో మీరు బైబిల్ చదువుతున్నప్పుడు, వాక్యం చదువుతున్నప్పుడు ఏదో ఒక వాక్యం ద్వారా పర్టిక్యులర్‌గా దేవుడు మీతో మాట్లాడి ఉన్న విషయం ఉంటే, లేకుంటే వాక్యంలో చదువుతున్నప్పుడు దేవుడు ప్రత్యక్షపరచబడిన విషయం ఉంటే మీరు పంచుకోండి. ఎందుకంటే దాని ద్వారా ఆహ్, మీరు బలం పడతారు. తర్వాత విన్నవారు కూడా బలపడతారు. బ్రదర్ చెప్పిన సాక్ష్యంలో మాట విన్నప్పుడు దేవుని వాక్యము, అవును, పగ తీర్చుకోవడం మన వంతు కాదు. అది దేవుని పని. ఆయనకి మనం అప్పచెప్పాలా మన న్యాయము అని మనము వింటున్నామా. సో, ఒక మాట మనమెంతో బలమిస్తుంది. కాబట్టి ఆహ్, ప్రత్ దేవుడు వాక్యం ద్వారా మీతో మాట్లాడిన సంగతులు ఉంటే కూడా మీరు పంచుకోండి. రేమా అంటాం కదా! సో, ప్రత్యక్షపరచబడిన ఆ వాక్యం ఆహ్, మన హృదయంకు ఆహ్, ముట్ ఆహ్, తాకిన ఆ దేవుని మాటలు, ఆ వాక్యం చదువుతున్నప్పుడు దేవుడైతే ఏదైతే ప్రత్యక్షపరిచాడో పరిశుద్ధాత్మ దేవుడు, ఆ సంగతులు పంచుకోవడం ద్వారా చానా సంఘానికి గూడా మేలవుతుందండి. కాబట్టి ఈ సమయం మంచి సమయము. ఒక 2 నిమిషాలు, 3 నిమిషాలు సమయం తీసుకొని మీరు పంచుకోండి. ಹಲ್ಲೆಲೂಯಾ. ದೇವ್ರ ನಾಮ ಸ್ತೋತ್ರವಾಗ್ಲಿ. ನನ್ನ ಸಾಕ್ಷಿ ಏನಂದ್ರೆ, ಹೋದ ವಾರ ದೇವ್ರ ಕೃಪೆಯಿಂದ ಮಧು ಮತ್ತೆ ಪರಿಮಳ ನನ್ನ ಜೊತೆ ಬಂದು ನಾವೊಂದು ಇಷ್ಟು ಪಲಾವ್ ಮಾಡಿ ಅಡುಗೆ ಮಾಡಿ ಬಡವರಿಗೆ ದೇವ್ರ ಕೃಪೆಯಿಂದ ಎಲ್ಲರಿಗ ಹೋಗಿ ಹಂಚಿ ಬಂದ್ವಿ. ಹಂಗೆ ಸುವಾರ್ತೆ ಹೇಳಿ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡಿ ಬಂದ್ವಿ. ಆಮೇಲೆ ದೇವ್ರೆಷ್ಟು ಅದ್ಭುತ ಕಾರ್ಯ ನನಗೆ ಮನ್ಸಿನಾಗ ಹೋದ ವರ್ಷ ಕೊಡ್ಬೇಕಂದ್ಕೊಂಡೆ, ಒಬ್ಳೆ ಆಗಿದ್ದೆ. 10 ವರ್ಷ ಕೊಟ್ಟಿದ್ದೆ. ಹೋದ ವರ್ಷ ಕೊಡೋಕ್ಕಾಗಲಿಲ್ಲ.
ಈ ವರ್ಷ ದೇವರು ನನಗೆ ಪರಿಮಳನ ಜೊತೆ ಮಾಡ್ಯಾರ, ಮಧುನ ಜೊತೆ ಮಾಡ್ಯಾರ. ಅಂಥ ಕುಟುಂಬ ನನಗೆ ಸಿಕ್ಕೈತಂದ್ರೆ ನನ್ನ ಅದೃಷ್ಟ. ಅದಕ್ಕೆ ದೇವ್ರಿಗೆ ವಂದನೆ ಸಲ್ಲಿಸ್ತೀನಿ. ಈ ಕೃಪೆ ದೇವ್ರ ಹಂಚಾಕೆ ಸಹಾಯ ಮಾಡೋಣ. ದೇವ್ರಿಗೆ ಎಷ್ಟು ಕೋಟಾನು ಕೋಟಿ ಸ್ತೋತ್ರ ಸಲ್ಲಿಸ್ತೀನಿ. ನಾನು ಅಂದ್ಕೊಂಡಿದ್ದಿಲ್ಲ ಬಡವ್ರಿಗೆ ಸಹಾಯ ಮಾಡ್ತೀನಿ ಅಂತೇಳಿ. ದೇವ್ರು ನನ್ನನ್ನು ಉಪಯೋಗಿಸ್ಕೊಂಡು ಅವ್ರ ಮೂಲಕ ಹೋಗಿ ನಾವೆಲ್ಲ ಕೊಟ್ಟು ಹಂಚಿ ಬಂದ್ವಿ. ಹಂಗೆ ಅವ್ರಿಗೆ ಬಾಟ್ಲಿ ನೀರು, ಹಣ್ಣು ಕೊಟ್ಟು ಸ್ವಲ್ಪ ಬಟ್ಟೆ ಇದ್ದು ಬಟ್ಟೆನೂ ಕೊಟ್ಟು ಬಂದೀವಿ. ಇನ್ನು ಮುಂದೆ ನಾನು ಈ ಥರ ಕೊಡ್ಬೇಕಂತ ಆಸೆ ಆಗೈತೆ. ನನಗೋಸ್ಕರ ಪ್ರಾರ್ಥನೆ ಮಾಡ್ರಿ ಅಂತ ನಾನು ಕೇಳ್ಕೊಂತೀನಿ. ದೇವ್ರ ನಾಮಕ್ಕೆ ಸ್ತೋತ್ರವಾಗಲಿ. ಆಮೇಲೆ ದೇವರಿಗೆ ಸ್ತೋತ್ರ. ಅದೃಷ್ಟ ಏನಿಲ್ಲ ಆಂಟಿ, ದೇವ್ರ ಕೃಪೆ. ನಾವೆಲ್ಲ ಒಬ್ರಿಗೊಬ್ರು ಒಂದು ಕುಟುಂಬವಾಗಿರುವಂಥದ್ದು. ದೇವ್ರು ಮಾಡಿದ సహాయం అಷ್ಟే. దేవుడికి ಎಲ್ಲ మహిమ అతనికే సల్లాలి. లక్ష్మి ఆంటీ పంచుకున్న సాక్ష్యం ఏంటంటే, ఆంటీకి ఎప్పటినుంచో ఒక ఆలోచన ఉండిందంట. అంటే మా పేద ప్రజలు ఉంటారు కదండీ! అంటే అనాథగా ఉంటారు. లేకుంటే ఆహ్, వృద్ధులు ఇంటి నుంచి తృణీకరించబడి బస్ స్టాండ్‌లోనో లేకుంటే రైల్వే స్టేషన్‌లోనో రోడ్ సైడ్ పడి ఉంటారు. అటువంటి వారి మధ్యకు వెళ్లి వాళ్ళకేమైనా భోజనం పెట్టాలి. ఏమన్నా ఆ విధంగా తనకు అయినంత సహాయం చేయాలని అనుకుంటూ ఉండిందంట. అయితే గత సంవత్సరం ఆలోచించింది. అయితే అది కాలేదు. అయితే ఈ సంవత్సరం ఏ విధంగానైనా చేయాలనుకున్నప్పుడు ఆహ్, దేవుడు కృపను బట్టి ఆయన ఆహ్, ఈ కుటుంబాన్ని మధు బ్రదర్‌ని తర్వాత పరిమళ సిస్టర్ మీరు పరిచయం అవ్వడం, తర్వాత వీళ్ళని నాకు సహాయకంగా దేవుడు పంపడం ద్వారా దేవుడు మొన్న పోయిన వీక్ స ఆంటీ ఈ విషయం పంచుకున్నప్పుడు సరే అని ఆంటీ ఇంట్లోనే అంతా వంటలంతా రెడీ చేసుకొని ఆహ్, ప్యాకెట్స్ రెడీ చేసి తీసుకొని పోయినామండి. సో, దేవుని కృపను బట్టి బళ్ళారిలో బస్ స్టాండ్, రైల్వే స్టేషన్ ఇటంతా తిరిగాం. ఎక్కడెక్కడ కనిపిస్తున్నారో వారికంతా ఇచ్చుకుంటూ తర్వాత ముఖ్యంగా ఒక చోటుకొచ్చినప్పుడు జరిగిన విషయం ఏంటంటే ఆహ్, వాళ్ళు లక్నో నుంచి వచ్చినారు. అంటే అక్కడక్కడ డేరాలేసుకొని వలస చేస్తుంటారు కదండీ! ఆ విధంగా అటువంటి వారు అక్కడ ఉన్నారు. వారిని చూసినప్పుడు ఎందుకో అనిపించింది. వారికి కూడా ఇస్తే బావుంటుందని. ఆంటీ కూడా సంతోషంగా అవును పోదామని. అక్కడ వెళ్ళినప్పుడు జరిగిన విషయం ఏంటంటే, వాళ్ళెంతగా సంతోషంగా మమ్మల్ని వాళ్ళ దగ్గరికి వాళ్ళు చేరదీసుకున్నారు. తర్వాత వారికి ఇంతకు ముందు ఎవరో ప్రభు గురించి చెప్పి నూతన నిబంధన హిందీ భాషలో తర్వాత తెలుగు భాషలో ఎవరో ఇచ్చినారు వాళ్ళకి. ఆ న్యూ టెస్టమెంట్ అంత సంతోషంగా చూపిస్తున్నారు. మా దగ్గర ఉన్నాయి చూడండి బైబిల్స్ ఉన్నాయి ఇచ్చినారు. చాప చాప పరుస్తున్నారు. ప్రార్థన చేస్తారు వీళ్ళని చాప పరిచి ఆహ్వానిస్తున్నారు ప్రార్థన చేయండి అని. ఆ రోజు అక్కడ కొంతసేపు నిలబడి చూడండి వాళ్ళకి మా కన్నడ భాష రాదు, తెలుగు భాష రాదు. ఒకటే హిందీ తప్పితే వేరే భాష రాదు. వచ్చి రాని భా భాషలో మేము వాళ్ళతో హిందీలోనే కొద్ది వరకు సువార్తను ప్రకటించాము. ఆ కృపను దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. మాతో పాటు వచ్చిన బ్రదరు అంటే మహర్షి అని ఆహ్, మా బంధువుడే. ఆహ్, ఆ అబ్బాయి కూడా ఆటో నడుపుతాడు. ఆయన కూడా ఎంతో సంతోషంగా ఆ రోజు నేను వస్తానని ఆయన కూడా వచ్చాడనమాట. ఆ అబ్బాయి కూడా సువార్త పంచుకున్నాడు వారితో. వారు చాలా మంది చాలా సంతోషించినారు. వచ్చేటప్పుడు మా కొరకు ప్రార్థించండి, ప్రార్థించండి కోరినారు. వారు ఒక్కొక్కరు కూడా ప్రార్థన చేశాం. తర్వాత ప్రభు చిత్తమైతే మేము మళ్ళా వస్తాం మీ దగ్గరికన్నప్పుడు వారెంతో సంతోషంగా రండి అని అన్నారనమాట. వీలైతే సండే వచ్చి మీ దగ్గరికి దేవుని గురించి ప్రకటిస్తాం. సండే వీలైతే వస్తామన్నప్పుడు చాలా సంతోషంగా వాళ్ళు ఆహ్వానిస్తున్నారు. సో, ప్రభు చిత్తమైతే అది నేను అనుకుంటున్నాను. నా భాగ్యక్క తర్వాత జో జోసెఫ్ అన్న వీరితో కూడా ఈ విషయం చెప్పాలి. వాళ్ళని కూడా అక్కడ పిలుచుకుపోవాలి. సో, హిందీలో ముఖ్యంగా వారితో మాట్లాడాలి, పాటలు పాడాలని చానా ఆశిస్తున్నాం. ప్రభు చిత్తమైతే రేపు సండే. సో, అక్కడ మధ్యాహ్నం వెళ్ళాలనుకుంటున్నాం. ఈ విషయం బట్టి కూడా మీరు దయచేసి ప్రార్థన చేయమని కోరుతున్నామండి. ఈ కార్యము ముఖ్యంగా దేవుడు ఆంటీ మనసులో ఆ ఆలోచన ఇచ్చి ఆయన నన్ను నడిపించుకున్నాడు. సో, ఆలోచన బట్టి ఆ రోజు ఆ విధంగా వెళ్ళగలిగాము. మరి ఆంటీ అంటున్నారు, ఇంకా వచ్చే రోజుల్లో ఇంకా ఇటువంటి కార్యాలు ఎక్కువగా నేను చేయాలని ఆశిస్తున్నాను. నాకు ఆలోచన వస్తుంది, ప్రేరేపణ వస్తా ఉంది.
అని. సో, ఆ విధంగా చేయనట్లు గూడా మీరు దయచేసి ప్రార్థించమని మనవి చేస్తున్నానండి. ఒకరికి మనం సహాయపడినప్పుడు అందులో ఉన్న సంతోషము చానా అది చెప్పలేము మాటల్లో. సో, నిజమంటే ఆ సేవ అనేది ఆ దేవుడు ఆ సేవలు నడిపించినప్పుడు ఆనందమే వేరే ఉంటుంది. అటువంటి రీతిగా సేవలో వెళ్ళగలిగేలాగాన దేవుడు బలపరచాలని ప్రార్థన చేయమని కోరుతున్నానండి. దేవునికి స్తోత్రం. సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి ఇంకెవరైనా ఉంటే గూడా మీ సాక్ష్యం మీరు పంచుకోండి. దేవుని నామాన్ని మహిమపరచాలని మనవి చేస్తున్నానండి. అన్న ఎవరు లేకపోతే ఒక 2 మినిట్స్ నేను చెప్పాలనుకుంటున్నాను మొన్న జరిగిన విషయము. ఓకేనా. ఎవరు లేకుంటేనే అది కూడా. లేదు చెప్పండి బ్రదర్ చెప్పండి. అయితే మొన్న జరిగిన విషయం ఏంటంటే, గత సంవత్సరం జరిగినటువంటి అనుభవాల గుండా నేను వెళ్తున్నప్పుడు మా బ్రదర్సే నాకు ఎంతో నష్టం చేసిన వాళ్ళై ఉంటున్నారు. పోయిన సంవత్సరం కూడా మంచి వాగ్దానం ఇచ్చిండు దేవుడు. నీ పక్షంలో నేనే పోరాడతానని సెలవిచ్చినప్పుడు నేను అసలు నమ్మలే ఆ విషయాన్ని. టెస్టిమోనీని నమ్మలే. ఆ టెస్టిమోనీని కూడా యాక్చువల్‌గా ఏంటంటే ఇచ్చిండు దేవుడు గాని, ఆ సంవత్సరం వాగ్దానాన్ని నేను చేతా పట్టుకొని సంవత్సరం అంతా కూడా ప్రార్థన చేసిన అనుభవం కూడా నాకు లేదు. తర్వాత సంవత్సరంలో మాట్లాడుతూ వచ్చిండు. దాన్ని రిలేటెడే మాట్లాడుతూ వచ్చిండు. నీ నీ యొక్క శత్రువులను నశింప చేయబడను నేనే అని చెప్పేసి అనుకుంటూ వచ్చినప్పుడు, ప్రభువా నాకు ఈ వాక్యం ఎందుకు ఇస్తున్నావు? పోయిన సంవత్సరం కూడా సేమ్ రిలేటెడ్ ఇచ్చిండు. ఈ సంవత్సరం కూడా అదే రిలేటెడ్ ఇచ్చిండు. నా ద్వారా ఏం మాట్లాడాలనుకుంటున్నప్పుడు నేను వాక్యం వింటున్నా, పిల్లల్ని తీసుకొని పైకి వెళ్ళినప్పుడు నాతో మాట్లాడిండు. యాక్చువల్‌గా ఆరాధన క్రమం గురించి మాట్లాడిండు ఒక విషయంలో. నేను లోకల్ సంఘానికి వెళుతున్నప్పుడు ఆరాధన అనేది నాకు అంతగా ఇష్టం లేకుండే. యాక్చువల్‌గా ఏంటంటే నాకు ఆరాధన క్రమాన్ని 2, 3 విషయాలు కొత్త విషయాలు నాకు స్పష్టంగా బయలుపరిచిందేందంటే, ఆరాధన క్రమాన్ని ఏ విధంగా భారతదేశానికి ఇంట్రొడ్యూస్ జేసింది బ్రదర్ 'భక్సింగ్' గారు ఏ విధంగా ఇంట్రొడ్యూస్ జేషిండనేది ఒక ఒక సేవకుడు గాని, ఒక బ్రదర్ గాని ఒక బుక్ రాసారంట దాని గురించి. క్రమమైనటువంటి ఆరాధన క్రమాన్ని ఈ భారతదేశానికి ఇంట్రొడ్యూస్ జేషిందే బ్రదర్ 'భక్సింగ్' గారని అన్నారు. ఆ ఒక విషయాన్ని నేను కొత్తది దెలుసుకున్నాను. ఇంకో విషయం గూడా చెప్పుకుంటూ వచ్చాడు. అసలు ఆల్ నైట్ ప్రేయర్ భారతదేశానికి ఇంట్రొడ్యూస్ జేషిందే బ్రదర్ 'భక్సింగ్' గారంట. నేను ఆ విషయాన్ని విని అసలు షాక్ అయిపోయా నేను. అదేంది ఇంతమంది జేస్తున్నారు, ఇన్ని సంఘాలు జేస్తున్నారు. మరి ఆరాధన క్రమం అనేది మనకి ఏ ఏ ప్రతి ఆదివారం మనం చూస్తున్నాము. ఆల్ నైట్ ప్రేయర్ గూడా మనం ప్రతి దాని గురించి మనం చూస్తున్నాము. ఈ బ్రదర్ ఏంది కొత్తగా చెప్తున్నాడు, 'భక్సింగ్' గారు తీసుకురావడం ఏంటన్నప్పుడు ఆ విషయం స్పష్టంగా చూయించిండు. బుక్ పేరు కూడా తీసుకొచ్చి చూయించాడు. ఇప్పుడు కాదది తమిళ్‌లో ఒక బ్రదర్ చెప్పుకుంటూ వస్తున్నాడు. పోడ్‌కాస్ట్‌లో ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటూ వస్తున్నాడు. నేను ఇన్ని ఆరాధనలు చూసినా, ఎన్ని ఆల్ నైట్ ప్రేయర్‌లు చూసినా గానీ, నాకు ఎక్కడ గూడా ఈ విధమైనటువంటి ఆరాధన అనేది నాకు క్రమాన్ని కనిపించలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆరాధన అంతా కూడా ఒక రకమైన ఒక సైడ్ ఎళ్ళిపోయింది. కానీ హెబ్రోన్‌లో మనం చూసుకున్నప్పుడు ఆ ఆరాధన క్రమం అనేది ఏ విధంగా ఉంటుందనేది అది స్పష్టంగా జూషిండు. నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు నాకు ఆరాధన క్రమం గురించి స్పష్టంగా నేను మాట్లాడుకున్న, ప్రభువా నాకు ఇసుంటి ఆరాధన కాదు, ఇంకో ఆరాధన క్రమాన్ని మంచిగా ఆరాధన క్రమాన్ని చూపియమన్నప్పుడు నాకు అదే ఒక 2 డేస్ ముందు నేను ప్రార్థన చేసుకున్నాను. అదే 2 డేస్ తర్వాత గూడా యాజ్ ఇట్ ఈస్‌గా ఆ బ్రదర్‌తో మాట్లాడిండు. అయితే నేను తీర్మానం చేసుకుందేందంటే, ఆ క్రమంలో గూడా 31st నైట్ తీర్మానం చేసుకున్నా. అంతవరకు నేను హెబ్రోన్ పోయిన క్రమం అంటే రెగ్యులర్‌గా వచ్చిన సమయం ఎప్పుడు లేదు. ఆ యొక్క క్రమాన్ని చూసిన తర్వాత ప్రభువా నేను 1 మంత్‌లో 1 ఆర్ 2 టైమ్స్ గూడా హెబ్రోన్‌కి రావాలి కంపల్సరీ. ఆ యొక్క ఆరాధన క్రమంలో పాల్గొనాలన్నప్పుడు తీర్మానం చేసుకున్న 15 డేస్, 20 డేస్‌లోనే మళ్ళీ ఈ విధంగా చూయించిండు నాకు. కంపల్సరీ ఆరాధన క్రమాన్ని నేర్చుకోవాలి మీరు. ఆల్ నైట్ ప్రేయర్‌లో గూడా ఉండాలి. ఆల్ నైట్ ప్రేయర్‌లో గూడా అది కాకుంటేనే గాని జీవితంలో సంఘ ప్రార్థనలనేది కంపల్సరీ అటెండ్ కావాలి. నువ్వు ఒకవేళ బయట ఎటువంటి పరిస్థితిలో ఉన్నా గాని అది వదిలిపెట్టేసి సంఘ ప్రార్థన ద్వారా గూడా నిన్న బ్రదర్ మాట్లాడుతున్నాడు. సంఘ ప్రార్థన కంపల్సరీ 1 మంత్‌లో కంపల్సరీ 1 టైమ్ అన్నా సంఘ ప్రార్థనలో పాల్గొనాలని అంటున్నాడు. బ్రదర్ మాట్లాడినటువంటి ఒక్కొక్క వాక్యం ద్వారా చాలా నేర్చుకున్న విధానాన ఒక్కొక్క వాక్యం ద్వారా ఎంత నేర్చుకున్నానో అంత ముందుకు నేర్చుకున్న దానికంటే నిన్నటి దినాన నేను అసలు చాలా కొత్త విషయాలు నేర్చుకుంటూ వచ్చిన. బ్రదర్ ద్వారా చాలా విషయాలు పంచుకుంటూ వచ్చినాడు.
అసలు ప్రార్థన ద్వారా ప్రతిదీ పొందుకోవచ్చనేది నిన్న నాకు అర్థమైంది. ప్రతి దాని కొరకు, ప్రతి విషయంలో, ప్రతి దాని కొరకు ఉదయకాలంన రేత్రి జామున 4 గంటలకు లేసి 4 జాములు జెప్పిండు. సాయంత్రము 6 గంటల నుంచి 12 గంటలకి ఆ గ్యాప్‌లో 3 అవర్స్ మొదటి జామ్ అని చెప్పాడు. 12-3 వరకేమో రెండవ జామ్ అని అహా! లే లే లే. ఏదో చెప్పాడు బ్రదర్. 4 జాములు జెప్పాడు. అయితే నాలుగో జామ్ వచ్చేసి 3-6 వరకు చెప్పాడు. 3-6 వరకు చెప్పాడు. దాంట్లోనే నాలుగో జామున అనేక మంది ఆయన అపోస్తలులైనటువంటి ఆయన యొక్క శిష్యులు కూడా ఆ దేవుడు కూడా శిష్యులను ఒకానొక సందర్భంలో పడుకున్నటువంటి సందర్భంలో పోయి కొండ మీద నాలుగో జామున ప్రార్థన చేసినప్పుడు నాలుగో జామున మాత్రమే ఆయనకు సమాధానం వచ్చిందని చెప్పేసి అనుకుంటూ వచ్చాడు బ్రదరు. ఆ విషయం ద్వారా కూడా చాలా విషయాలు మనకు తేటగా బయలుపరచబడింది. అయితే నిన్నటి దినం జరిగిన విషయం ఏంటంటే 2 డేస్ ప్రేయర్‌లో మన సంఘ వాగ్దానం హెబ్రోన్ సంఘ వాగ్దానం ఏముంది 7:17 ప్రకారం మాట్లాడుతూ వచ్చిండు. నీటి బుగ్గల మీద నేను దాని విషయం మీద నడిపించుకుంటూ వచ్చిండు. ఏలయనగా సింహాసనం మధ్య నుండి గొర్రెపిల్ల వారిని కాపరి అయి జీవజలముల మీద బుగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. ఈ విషయం ద్వారా కొత్త విషయాలు అసలు 2 డేస్ నేను వేరే విషయం మీద అసలు ఆసక్తి చూపించలేదు గానీ, మొత్తం అన్నింటిని వదిలేసుకున్న. పనులన్నీ నాకు ఒక సంవత్సరానికి దొరికేదే ఈ సంక్రాంతి హాలిడేస్. నేను ప్రైవేట్ జాబ్ చేసుకుంటూ ఉంటాను. ఈ స ఈ ఈ సమయంలో నాకు దొరికేది ఈ 7 డేస్‌లో. యాక్చువల్‌గా దీంట్లో పార్టిసిపేట్ కావడం అనేది నాకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి చాలా దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ 2 డేస్‌లో నాకు మాట్లాడినటువంటి ఇంక వేరే పనులన్నీ వదిలిపెట్టి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ ఉంటే అన్నీ వదిలేసుకొని ఈ మీటింగ్స్ కొరకు పార్టిసిపేట్ కావాల్సొచ్చింది. కానీ అయినా సరే పార్టిసిపేట్ అయినా ఈ విషయాల ద్వారా మాట్లాడిన విధానాన్ని బట్టి చాలా అసలు నేర్చుకున్న వాడినిగా నేను అసలు ఎంతో ధన్యత పొందుకున్న వాడిగా ఉన్నాను నేను. అది బ్రదర్. థ్యాంక్ యూ. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. ఓకే. థ్యాంక్ యూ బ్రదర్. మంచిది. బ్రదర్ ఎంత ఆసక్తితో నిజంగా ఈ అన్ని విషయాలు పంచుకుంటున్నారు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. అవునండి. వాక్యము మనతో మాట్లాడినప్పుడు, ఆ వాక్యం ద్వారా మనం మేలుకొలుపు పొందుకున్నప్పుడు, మనం ఏ విధంగా నిజమంటే, ఆ వాక్యానికి మనం స్పందిస్తున్నామో చానా అది జీవితంలో ప్రాముఖ్యమైన విషయం అండి జీవితంలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముఖ్యంగా అవును హెబ్రోన్ విషయానికొచ్చినప్పుడు, ఆ ఆరాధన క్రమం అనేది చానా చక్కగా ఉంటుంది. నేను పర్సనల్‌గా ఈ విషయాన్ని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఎందుకంటే, ఇక్కడ మనము ఆహ్, పెంటెకోస్టల్‌లో పెరిగాం. మళ్ళీ సీఎస్ఐలో రక్షణ పొందినప్పుడు మనం అక్కడ చేర్చబడ్డాం. తర్వాత పెంటెకోస్టల్ ఆరాధనలో పెరుగుతూ వచ్చినాం. అయితే ఆ క్రమం అనేది మనము పర్సనల్‌గా చెప్పాలంటే ఎక్కడ చూడలేదు. ఆహ్, మంచి ఆరాధన క్రమం అంటే వాక్యానుసారమైన ఆ క్రమం అనేది చానా బావుంటుంది. ప్రార్థనలు గాని, అక్కడ వాక్య పరిచర్య గాని, వాక్య పరిచర్య అయిన తర్వాత జరిగే భోజనం విషయమైనప్పటికి కూడా నేను ఈ విషయంలో చెప్పడానికి ఒక విషయం ఆశిస్తున్నానండి. ఏమంటే లాస్ట్ టైము ప్రభుదాస్ అన్న కూడా మన గుంటకల్ ప్రాంతానికి వచ్చినప్పుడు సేవకుల సదస్సు జరుగుతా ఉంది. రమ్మని అన్నారు. సో, అప్పుడు గుంటకల్‌కి మాకు దగ్గర ఎట్లో 1 అవర్ జర్నీ బళ్ళారి నుంచి గుంటకల్ ఆంధ్ర అంతా మన బళ్ళారి బార్డర్ కాబట్టి దగ్గర నేను వెళ్ళాను. ఆ రోజు ఆ వాక్య పరిచయం అంతా అయిన తర్వాత భోజనానికి కూర్చున్నప్పుడు కూడా చానా క్రమం పాటిస్తారు నిజమంటే. ఎట్లంటే అంతమంది సాధారణంగా ఆ రోజు దాదాపు ఒక ఆ భోజన పంక్తిలో అటు ఇటు అంతా ఒక 4, 5 లైన్‌లో కూర్చున్నారు. ఆహ్, చాలా మంది ఉన్నారు నిజమండి. పెద్ద లైన్‌లో. అయితే ఒక చోట వడ్డించడానికి మొదలుపెడితే, చివరి వ్యక్తి అయ్యేంత వరకు ఎవరు భోజనం వారు ముట్టుకోరండి. సో, చివరి వ్యక్తి అయిన తర్వాత అక్కడ నిలబడిన వారు ఆహ్, దాని కొరకే ఒక ఇద్దరు, ముగ్గురు బ్రదర్స్ ఉండి, వారు ఒక పాట పాడి దేవుని స్తుతించి ప్రార్థన చేస్తారు. అంతవరకు ఎవరు ముట్టుకోరు భోజనాన్ని. అయిన తర్వాత లాస్ట్‌కి అప్పుడు ప్రార్థన అంతా అయిన తర్వాత అప్పటికి సుమారు టైం అయింది. అయినా అట్లే కూర్చున్నారు గానీ ఆహ్, ఎవరు తినడానికి ప్రారంభించలేదు. ఇక్కడ మన దగ్గరైతే ఆ విధంగా అస్సలు చూడమండి. అంతసేపు ఓపిక కలిగి భోజనం దగ్గర అదే ఉండి తట్ట ముందర అట్లా పెట్టుకొని ఉండి, ప్రార్థన అంతా అయిన తర్వాత అప్పుడు భోజనం స్టార్ట్ చేస్తారనమాట. అంత మంచి క్రమం వాళ్ళు నిజంగంటే పాటిస్తారు. మరి ప్రతి ఒక్క విషయం గూడా అంతే. చానా బాగుంటుంది ఆరాధన క్రమం అనేది హెబ్రోన్‌లో ముఖ్యంగా.
మరి బ్రదర్ పంచుకున్నట్లు భక్త్ సింగ్ గారు మంచి ఫౌండేషన్ ఏశారు. ఆహ్, మ మన హెబ్రోన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉన్నవారికి అంతా కూడా ఇది చానా బాగానే తెలుసయితే బ్యాక్‌గ్రౌండ్ తెలియని వారి కొరకు నేను ఈ మాట చెప్తున్నానండి. మంచి ఫౌండేషన్ ఏశారు. దేవుని సేవకుడు. దేవుడు నిజంగా ఆయన్ని ఏర్పరచుకొని 'సాధు సుందర్ సింగ్' గురించి మనం వింటాం కదండీ! అటు తర్వాత నెక్స్ట్ మనకు మతికొచ్చే పేరంటే మన భక్త సింగ్ బ్రదర్‌దే నిజమంటే. ఆ సేవకునిది. సో, దేవుడు అట్లా వారిని ఏర్పరుచుకొని సేవలో నడిపించిన ఆ విధానాలను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. ప్రార్థిస్తాము. ఆ క్రమంలో ప్రతి ఒక్కరు కూడా ఎదగాలని, తర్వాత అటువంటి సేవకుల్ని దేవుడు తన మహిమ కొరకు లేపాలని మన భారతదేశంలో, యావత్ ప్రపంచంలో కూడా మనం ప్రార్థిస్తామండి. ముఖ్యంగా ఆల్ నైట్ ప్రేయర్స్ కూడా నేను వెళ్ళాను లాస్ట్ టైము ఒంగోలుకి పోయినప్పుడు అక్కడ ఆల్ నైట్ ప్రేయర్‌కి వెళ్ళాను. ప్రభుదాస్ నాతో పిల అక్కడ. అక్కడ చూసినప్పుడు ఆహ్, నేను చానా గాబరైనాను. ఎందుకంటే ఆల్ నైట్ ప్రేయర్‌కి ఇంతమంది వస్తారా అనుకున్నాను. ఇక మన దగ్గరైతే ఇక్కడ ఆల్ నైట్ ప్రేయర్ అన్నా, ఉపవాస ప్రార్థన అన్నా చాలా తక్కువ అటెండ్ అయితారు. అయితే అక్కడ సంఘం మొత్తం చూడాల. ఫుల్ నిండిపోయింది. బయట గూడా నిలబడినారు ఆల్ నైట్ ప్రేయర్‌కి. సా దేవునికి స్తోత్రం. ఇటువంటి మంచి ఫౌండేషన్ మనము చూడగలుగుతున్నాం. అక్కడ అటువంటి వాతావరణం ఎదిగినప్పుడు ఇంకా ఎంతగా బలపడి ఉంటాం అనిపిస్తుంది. నిజమంటే లాస్ట్ టైము నళినక్క వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు గూడా హైదరాబాద్‌కి వెళ్ళినప్పుడు గూడా యశోదాయి సంఘానికి పిలుసుకుపోయారు. అక్కడ కూడా మనం అదే చూస్తున్నాం అనమాట. నేను అప్పుడే అన్నాను అక్కకి, "నాకు చానా ఇష్టం అక్క హెబ్రోన్ ప్యాటర్న్. ఈ ఆరాధనలు చానా బావుంటుంది. ఆత్మీయంగా ఎదగడానికి కూడా ఎంతో దోహదపడుతుంది." అక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే హెబ్రోన్‌లో స్థిరపడిన సంఘస్థులు ఎవరైతే ఉంటారో ఒక్కొక్కరు ఒక్కొక్క సేవకుని మాదిరిగా ఉంటారు వారు. అంటే వాక్యంలో ఉన్న పట్టు అట్లా ఉంటుంది. నిజమే ఆ విషయము. ఆహ్, హ్మ్. ఆ ఒక ఏమంటారు స్టాండర్డ్ వాళ్ళు కలిగి ఉంటారు. ఆహ్, అయితే అక్కడ ముఖ్యంగా అట్లా ఉంటే గూడా ఎవరు ఆహ్, నేను ము నేను ముందు లేకుంటే నేను హెచ్చించుకోవాలనే విషయం ఉండదు. తగ్గించుకునే ఉంటారు. ఆహ్, సేవకులు ఎవరైతే అక్కడ నడిపిస్తున్న వారికి అంతగా రెస్పెక్ట్ ఇస్తారో, అంతగా లోబడతారు. ఆ క్రమం చానా బాగుంటుంది. నిజమంటే దేవునికి స్తోత్రం. అన్ని సంఘాలు కూడా అటు క్రమాలు నేర్చుకున్నప్పుడు దేవునికి అది మహిమకరంగా ఉంటుంది. మా ఇక అనే మాటలను బట్టి మరి బ్రదర్ పంచుకున్న సంగతులను బట్టి దేవునికి స్తోత్రం. దేవునికి మహిమకరం గాక. మరి ఇటువంటి విషయాలు కూడా ఎవరైనా మీరు పంచుకోదలిస్తే తప్పకుండా పంచుకోండి. లేదా దేవుడు చేసిన కార్యాలు ఏదైనా ఉంటే పంచుకోండి దయచేసి. ఎందుకంటే సమయం పోయిన తర్వాత అయ్యో! నేను పంచుకొనుంటే బావుంటుండే అని మరీ మనమే ఫీల్ అయితాం తర్వాత. కాబట్టి అది ఉండకుండా మీరు ఇచ్చిన ఈ సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకొని, మీ సాక్ష్యం పంచుకొని దేవునామాన్ని మీరు మహిమపరచాలని మనవి చేస్తున్నానండి. హ్మ్. ఈ సాక్షి రోజు గాబట్టి సా అందరూ సాక్షి చెప్తేనే బాగుంటుంది. ఎందుకంటే దేవుడు ఒకలాగా ఈ వారమంతా ఏమో ఒక అద్భుతం చేసింటాడు. మనం సజీవ లెక్కలో ఉండేది ఒక అద్భుతము. నేను వచ్చి పోయిన వారము తెలియని ఒక ఊరికి పోవాలా పవర్ బ్లాక్ తీసుకొనేకి. సోమలాపూర్, రాయదుర్గ్ మధ్యలో ఒక బాద్నాళ్ అని ఒక స్టేషన్ స్టార్ట్ చేస్తున్నారు. ఆ కొత్త లైన్ కడుతున్నారు. స్టేషన్ అంతా కొత్తగా అయింది. పవర్ బ్లాక్ తీసుకోవాలా. నేనెప్పుడు ఆ ఊరికి పోలేదు. నేను ఏం దేవుడా ఒకదాన్నే పంపిస్తున్నాడు. మళ్ళీ సార్ దగ్గర ఏమన్నా మాట్లాడాలంటే కొత్తాయన వచ్చినాడు. ఒక్క మాట చెప్తే 10 మాటలు చెప్తాడు. దానికి నాకీ వాదించేది ఇష్టం లేదు. సరిపోదాం దేవుడు నడిపిస్తాడని వేరే ఊర్లో దిగాల. దిగేసి మళ్ళీ ఆ ఊరికి పోవాల. సోమలాపూర్‌లో దిగి మళ్ళీ ఆ బాద్నాళ్ అని ఆ ఊరికి రాయదుర్గ్, సోమలాపూర్ మధ్యలో ఆ ఊరుంటుంది. ఆ ఊరికి ఆటోలోనో, బస్సులోనో పోవాల. జస్ట్ నేను దిగినాను. బస్సు మూవ్ అయిపోయింది. పోనీలే మళ్ళీ ఆటో, బస్సులోన పోదాంలే అని నేను పోయి కూర్చొని
దేవుడి దగ్గర ఏం దేవుడా ఏం నాతో నేను మాట్లాడుతూ ఉంటాను దేవుడి దగ్గర. ఏం దేవుడా నీవు బస్సు మిస్ చేసేసినావు అని దేవుడి దగ్గర మాట్లాడుకొని కూర్చున్నాను. బస్సు అది నిలబడి ఉంటే నీవు బాగుండేది కదా, నేను ఎక్కిపోతా ఉంటిని, ఇప్పుడే లేట్ అయింది, అక్కడ ఏమైనా ప్రాబ్లం అవుతే ఎట్లా అని అనుకోని కూర్చున్నాను. కూర్చునుంటే ఒక పిల్లోడు నన్ను స్టేషన్ నుంచి స్టేషన్‌కి బస్ స్టాండ్ ముందరనే రోడ్ ఉండేది. అక్కడ కూర్చున్నారు. ఆ పిల్లోడు మేడం మేడం ఎక్కడ పోవాలి మీరు అని, లేదు బాద్నాలకు పోవాలి నేను అన్నాను. అంటే లేదు మేము గాని పోతున్నాము. కానీ ఆ ఊరికి స్టాప్ లేదు. ట్రైన్ స్టాప్ చేయరు. కొత్తది కదా స్టేషన్, స్టాప్ చేయరు. లేదు చెకింగ్‌కి ఎవరో సార్ కొత్త సార్ వస్తున్నారంట ఆ ట్రైన్‌లో. ఆ ట్రైన్ వచ్చి అక్కడ నిలబడుతుందంట. ఆ బాద్నాలకే నిలబడుతుందంట. అంటే నాకి డౌట్ లేదప్పా నిలబడదు. మళ్ళీ నిలబడలేక నేను ముందర పోయిస్తే మళ్ళీ కష్టమవుతుందంటే, లేదు ఖచ్చితంగా లేదు కన్ఫర్మ్ చేసుకో అంటే మళ్ళీ ఫోన్ చేసినాడు. చేస్తే లేదు చెకింగ్‌కి సార్ కొత్త సార్ వస్తున్నారంట. స్టాప్ అవుతుందంట అక్కడ. ఓకే సంతోషం దేవుడా! దానికోసం ఆ బస్ మిస్ చేసినావు అని నాకి ఒకే సంతోషమయి మళ్ళీ పోయి స్టేషన్‌లో పోయినాను. పోతే ఒక సిస్టర్ కూర్చుంది. కూర్చునుంటే ఏమో నాకి ఆ సిస్టర్ దగ్గర మాట్లాడాలా అనిపించింది స్టేషన్‌లో. హ్మ్. ఏం ఏం దానికన్నా ముందు వాళ్ళ ఆయన వచ్చి నన్ను అడిగినాడు. సిస్టర్ ఇక్కడ పెట్రోల్ బంక్ ఎక్కడ ఉంది అని. అక్కడ కొంచెం ముందర పోవాలా అంటే, వాళ్ళు బండిలో పెట్రోల్ అయ్యి వాళ్ళు అక్కడే స్టాప్ అయినారు. ఆ స్టేషన్ దగ్గర. పోయేవాళ్ళు ముందర పోయేవాళ్ళు పెట్రోల్ అయ్యిద్ది కాబట్టి అక్కడ ఆయన నిలబడి నన్నే అడిగినాడు అక్కడ కూర్చుని ఉంటే. రోడ్ దగ్గర. అక్కడ పోయి ఏపిచ్చుకోండి. ఆ ముందర ఉంది చూడని చెప్పినా నేను. చెప్పి పోతే ఆ సిస్టర్ ఆయన పెట్రోల్ తీసుకొని వచ్చేకి పోయినారని ఆ సిస్టర్ అక్కడ కూర్చుంది. నాకు ఆమెని చూస్తేనే క్రిస్టియన్స్ అనిపించింది. పోయి సిస్టర్ మీరు దేవుని నమ్ముకున్నారా అన్నాను. అవును సిస్టర్ అన్నాను. అంది ఆమె. అంటేనే నాకి ఒక సంతోషమైంది. అమ్మ మన గ్రూప్‌లో మధు బ్రదర్ ఎప్పుడు చెప్తుంటారు వాళ్ళని ఎవరినైనా చేర్పిస్తా ఉండండి అని ఒక ఆత్మ దొరికింది. ఒక సిస్టర్ దొరికేసినారు అని నేను ఖుషి అయ్యి సిస్టర్ ప్రైజ్ ది లార్డ్ నేను గాని దేవుడిని నమ్ముకున్నాను. ఇట్లా మాట్లాడుకొని ఆ సిస్టర్‌కి చెప్పిన, సిస్టర్ ప్లీజ్ మీరు జాయిన్ అవుతారా అని చెప్పాక ముందర ఆ సిస్టర్ ఓకే సిస్టర్ నేను జాయిన్ అవుతాను. ఆమె ఎంత చాలా ఖుషిగా మాట్లాడింది. నేను అప్పుడు అనుకున్నాను దానికే బస్సు మిస్ చేసినావు దేవుడా! ఎందుకంటే ఈ సిస్టర్ దగ్గర నేను మాట్లాడాలా అనుకున్నావు నీవు గాబట్టి ఆ సిస్టర్ దగ్గర మాట్లాడినాను. మళ్ళీ ఇంకో గొప్ప కార్యం అంటే నా జతలో అన్యులు ఉన్నారు ఇద్దరు లేడీస్. ఆ లేడీస్‌కి విశ్వాసం పుట్టేలాగా దేవుడు ఆమె దగ్గర మాట్లాడినారు. ఆమె చెప్తా ఉంది. నేను చెప్పిన ఆమె ఏం జాబ్ చేస్తారంటే, లేదు సిస్టర్ నాకి 40 ఏజ్ అయింది. కానీ జాబ్‌ది ఏజ్ వచ్చి 42 టీచర్ అయ్యేది. ఏమో నేను దేవుని దగ్గర ప్రార్థిస్తా ఉన్నాను. నాకు ఈ జాబ్ కావాలా అని. ఎన్ని రోజుల నుంచి నేను ప్రార్థన చేసేటప్పుడంతా ఎబ్రో చర్చ్ వాళ్ళు. ఇప్పుడు బ్రదర్ అంటేనే నాకి జ్ఞాపకం వచ్చింది. ఎబ్రో చర్చ్ వాళ్ళు. యా చర్చ్ అని అడిగితే ఎబ్రో చర్చ్ వాళ్ళు మేము అంతా మాట్లాడుతా ఉంటారు. మాట్లాడితే ఆ సిస్టర్ చెప్పింది నేను 40 ఇయర్స్ నాకి జాబ్ దొరకదని అందరూ మా రిలేషన్ అన్నారు, అన్యులన్నారు, అందరూ అన్నారు. కానీ నాకి ఏమో దేవుడు నా దగ్గర మాట్లాడుతున్నాడు. నీకు ఖచ్చితంగా జాబ్ నేనిస్తాను. ఖచ్చితంగా దొరుకుతుంది. నీకు ఏజ్ అవుతే గాని దొరుకుతుందని. ఎంత కాంపిటీషన్ అంట ఫుల్ ఆంధ్రాలో ఒకే ఒక పోస్ట్ ఉన్నిందంట. ఆ ఒక్క పోస్ట్‌కి ఎంత జనం కాంపిటీషన్ అంట. ఆ దాంట్లో ఆమెకి ఆ జాబ్ దొరికింది చూడండి. మన దేవుడు ఎంత గొప్పవాడు. ఆయన కోసం మనం వేచి ఉంటే ఆయన అద్భుత కార్యం చేసే దేవుడు. ఆమె చెప్తా ఉంటే నా జతలో ఉండే ఆ ఫ్రెండులు ఇప్పుడు గాని చెప్తారు. ఆహ్, మేడం ఆ సిస్టర్ ఎంత పెద్ద సాక్షి కదా! ఎంతమంది కాంపిటీషన్‌లో ఉన్నప్పుడు మీ దేవుడు చూడండి ఆ సిస్టర్‌కే దొరకాలని వేరే వాళ్ళ యూత్ అంతా అంటున్నారంట. ఎందుకు మేడం మీరు వచ్చేయకపోయినారు మీరు? ఆ పోస్ట్ ఎవరికైనా యూత్‌కి దొరికేది కదా! అంటే ఆ సిస్టర్ చెప్పిందంట, లేదు మా దేవుడు వాగ్దానం చేసినాడు నాకి ఆ జాబ్ ఖచ్చితంగా దొరుకుతుందని. దేవుడిచ్చే జాబ్‌ని నేను ఎట్లా వదులుకోను, నేను వదులుకోను. దానికే వచ్చినాను దూరం అవుతే గాని మాది ఆంధ్ర. కానీ ఇక్కడ వచ్చినాను నేనని ఆ సిస్టర్ సాక్షి చెప్తా ఉంటే ఎంత ఖుషి అయింది. ఆ సిస్టరు
చెప్పేది నా పక్కలో ఉన్న అన్యులు గాని విని వాళ్ళు గాని ఖుషి పడినట్లు దేవుడు చేసినాడు. మళ్ళీ నేను తెలియలేని ఊరికి పోతా ఉంటే దేవుడు నాకు అన్నీ తెలిసేలాగా అక్కడ పోతే అందరూ నాకు ఇప్పుడు మొదలే పరిచయంలాగా అందరూ వచ్చి నా దగ్గర మాట్లాడుతా ఉంటే దేవుడు ఎంత గొప్పవాడు, ప్రేమించే దేవుడు మన దేవుడు. మమ్మల్ని ఎల్లప్పుడూ కాపాడే దేవుడని ఆ ట్రైన్ గాని అక్కడే స్టాప్ అయింది. అక్కడ స్టాప్ అయ్యేటప్పుడు గాని మళ్ళీ నేనెక్కడ పడిపోతానని ఇంకొక పిల్లోడు నా జతలోనే ఉండి నా బ్యాగ్ అంతా పట్టుకొని మేడం మెల్లగా అక్కడ కొంచెం కొత్త స్టేషన్ కదా! దిగేకంత ఇంకా ప్లాట్‌ఫార్మ్ గాని చేయలేదు. దేవుడు మన తెలియలేని మనం అనుకుంటాం మనం సేవ గాని ఏం నాకు పరిచయం గాని మనం తెలియలేని ఊరికి ఎట్లా పోవాలా అప్పా అంటే, మేము పోము. దేవుడు మమ్మల్ని నడిపిస్తాడు. దేవదూతలు పెట్టి మమ్మల్ని నడిపించే దేవుడు మన దేవుడు. గొప్ప దేవుడు. ఏం చేస్తే గాని ఒక బస్సు లేట్ అవుతే గాని అది మంచిదికే. మనకి ఏమైనా ఒక చెడ్డదవుతే గాని మన మంచిదికే. దేవుడు ఏం చేస్తే గాని మన మంచిదికే చేస్తాడు. మనం ప్రేయర్‌లో ఉండాం గాబట్టి, ఈ సాక్షిలో ఎంత మనం దేవుని సాక్షి చెప్తామో అంత చూడండి ఎవరో ఒకరు ఇప్పుడు గ్రూప్‌లో ఎవరో ఒకరు ఉంటారు. బాధలో ఉంటారు, దుఃఖంలో ఉంటారు. కానీ వాళ్ళకి ఆత్మ బలం వచ్చేది సాక్షి నుంచే. చూడండి అన్యులు నా పక్కలో ఇద్దరు ఉన్నారు. కానీ వాళ్ళకి విశ్వాసం కావాలంటే అక్కడ దేవుడు బస్సు పోయేలాగా చేసి, ట్రైన్ అక్కడ స్టాప్ చేసేలాగా చేసి, ఆమెను అక్కడ కూర్చోపెట్టి, వాళ్ళ హస్బెండ్‌ది పెట్రోల్ అయినట్లు చేసి, దేవుడు చూడండి ఎట్లా ఆయన ప్లానే వేరే. మన ప్లాను అది హ్మ్, అర్థం లేని ప్లాన్. కానీ దేవుడి ప్లాన్ అంతా నిజంగా ఆయన ప్లాన్ ముందర మనము ఏం లేదు. ఆయన ప్లానే గొప్ప ప్లాను. ఆ సాక్షి వాళ్ళిద్దరిని నడిపించింది. వాళ్ళకి విశ్వాసం పుట్టించేది. అలాగే మనకు గాని దేవుడు మనము ఒక చిన్న చిన్న సాక్షి చెప్పినప్పుడు దానికోసం ఈ వీక్ సాటర్‌డే ఉంటుంది. ఒక్కొక్క చిన్న ఒక సాక్షి గాని అనేకాళ్ళకి బలము, ధైర్యము ఇవ్వగలదంటే నేను ఎప్పుడు నాకు ఈ సాక్ష్యాలంటే చానా ఇష్టము. ఎందుకంటే మన సాక్షి నుంచి ఎంతో మందికి బలం వస్తుందని నేను అనుకుంటాను. ఈ బాండింగ్, ఈ ప్రేయర్ గాని ఒక సాక్ష్యమే. మనము చేరేది ఇదంతా ఒక సాక్ష్యమే. దానికోసం దేవునికి కృతజ్ఞత. మళ్ళీ మీరు ప్రేయర్ చేసే ప్రతి ఒక్కరికి, నా కుటుంబానికి ప్రేయర్ చేసే ప్రతి ఒక్కరికి, నా జాబ్ కోసం గాని అందరూ ప్రేయర్ చేస్తా ఉంటారు. దానికోసం అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. థాంక్ యూ అక్క. మీ సాక్ష్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. నిజమంటండి. ఆ వాక్యం గూడా సత్యము. దేవుని వాక్యం చూసాం కదండీ. రోమపత్రిక 8:28 వచనంలో దేవుని సంకల్పం చొప్పున పిలువబడి ఆయన ప్రేమించే వారికి సమస్తం కూడా సమకూడి జరుగునని దేవుని లేఖనాలు చూసాను. ఆ విధంగా మన జీవితంలో ఒకవేళ అది మనకు నష్టం అని అనుకున్నప్పటికి కూడా, మనకి ప్రతికూలమైన పరిస్థితి ఏర్పడినప్పటికి కూడా, దాని ద్వారా కూడా ఏదో దేవుని ప్రణాళిక ఉంటుంది. దేవుని చిత్తం ఉంటుంది. మంచి కొరకే ఉంటుంది. మేలు కొరకే ఉంటుందని తర్వాత మనకు తెలుస్తుంది ఖచ్చితంగా. అప్పటికి మనకి కష్టం ఇబ్బందిగా అనిపిస్తుంది. ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తుంది. ఏమప్పా ఇట్లా అయిపోయింది అని పేచాడతాం. అయితే దేవుని వైపు చూసి మనం ఓపిక కలిగి, నిరీక్షణ కలిగి, ఏమో దేవుడు మంచి నాకు పెట్టినాడని మనం నిలబడినప్పుడు ఖచ్చితంగా ఆ మంచి ఏంటో మన జీవితంలో దేవుడు కనపరుస్తాడండి. దేవుడు చూపిస్తాడు. అప్పుడు అనిపిస్తుంది. ఇది దీని కొరకేనా దేవుడు ఈ విధంగా నడిపించినాడు, చేస్తున్నాడు అని. సో, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆహ్, దేవుడు మళ్ళీ అక్క పంచుకున్న విధంగా చూడండి సాక్ష్యం ద్వారా ఇద్దరు కూడా వాళ్ళు అన్యులు. సో, వాళ్ళు తెలుసుకున్నారు కొంతవరకు. సో, అవును వీడు దేవుడు ఈ విధంగా మాట్లాడతాడా? సో, నిజమండి చూడండి. ఆయన వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పనివాడు. సిస్టర్ జీవితంలో అదే విధంగా ఆ జాబ్‌ని దేవుడు ఇవ్వడం, సాక్ష్యం ద్వారా అన్యులు కూడా విని వారు సంతోషించడం, ప్రభువుని తెలుసుకోవడం ఇదంతా కూడా దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం. అప్పుడే అదే టైంలో వాళ్ళు కూడా పెట్రోల్ అయిపోవడం, పెట్రోల్ కోసం వారు అక్కడ వీరిని అడగడం చూడండి అంతా కూడా దేవుని యొక్క ప్రణాళిక అని మనకి బాగా తేటగా అర్థమవుతుంది. సో, ఏదేమైనప్పుడు కూడా దేవుని మనము మహిమపరిచేది మంచిది. ముఖ్యంగా సాక్ష్యం ద్వారా అనేకులు బలం పొందుకుంటారు. కాబట్టి దేవుడు చేసిన మేలు మనము దాచుకోకుండా తప్పకుండా మనం పంచుకున్నప్పుడు దేవునికి మహిమ కలుగుతుంది. విన్నవారు బలం పొందుకుంటారు. మరి తర్వాత మన జీవితం పొందుకున్న మేలులు మన జీవితంలో స్థిరపరచబడతాయండి. దేవునికి స్తోత్రం. ఇంకెవరైనా ఉంటే గూడా ఈ సమయంలో మీరు పంచుకోండి. సమయం గూడా అయితా ఉంది. చివరిది ఎవరో ఒకరికి అవకాశం ఉంది. ఎవరో ఒకరు పంచుకోవచ్చండి. లేకుంటే మనం మళ్ళీ ప్రార్థన చేసి ముగించుకుందాం. ఎవరైనా ఉంటే తప్పకుండా పంచుకోండండి. ఆ ఇద్దరు వారి కొరకు అంటే నళిని సిస్టర్
వారు 12 ఇయర్స్ అయింది. వారు మ్యారేజ్ అయ్యి సంతానం లేదు. వాళ్ళ ఆ లోటులో ఉన్నారు. ప్రార్థన చేయమని కోరి ఉన్నారు. కాబట్టి ఆ ఒక నళిని సిస్టర్ కొరకు మనం ప్రార్థిస్తాం. అదేవిధంగా బ్రదర్ ప్రదీప్ సో డార్జిలింగ్‌లో వారు ఉంటారు. సో వాళ్ళు కూడా ఆహ్, ఇదే ఒక సమస్య వాళ్ళకి కూడా. కాబట్టి వారి విషయం కూడా మనము ప్రార్థిద్దాం. తర్వాత దేవుడు వారిని సేవలో గొప్పగా వాడుకోవాలని కూడా మనం వారి కొరకు మనం ప్రార్థిద్దామండి. తర్వాత మూడో విషయం ఏంటంటే నేను మొన్న చెప్పి ఉన్నాను మీకు. ఆహ్, ఆయన పేరు సన్న ఈరన్న అడ్మిట్ అయినారు. బ్రెయిన్‌లో బ్లడ్ క్లాట్ అయ్యిండే. ఆయన పరిస్థితి చాలా క్రిటికల్‌గా ఉందని డాక్టర్ ముందుగానే తెలియజేశారు. అయితే రాత్రి వచ్చిన విషయం అండి. దయచేసి ఆ కుటుంబ కంఫర్ట్ కొరకు, ఆదరణ కొరకు ప్రార్థించండి. ఆయన ఈ పాస్డ్ అవే. అయితే ఒకటేమిటంటే వారు ఎంతో దేవుడు అవకాశం ఇచ్చాడు వారి జీవితంలో. ఆహ్, దేవుని గురించి తెలీదని కాదు వారికి. తెలుసు. తర్వాత సంఘానికి గూడా వచ్చినారు. వారు అవసరత ఉన్నప్పుడు. తర్వాత అవసరత తీరిన తర్వాత ఇంకా ఎట్లా అంటే నువ్వెవరు, నేనెవరు అంటాం కదా! ఆ విధంగా ఆ లెక్కలో బ్రతికారనమాట. ఎన్ని సార్లు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళని హెచ్చరించినా, మాట్లాడినా చెప్పినప్పటికి కూడా వారు విన్నారు గానీ, అన్నారు గానీ, తర్వాత వాళ్ళు దేవునికి ఆ ఇంపార్టెన్స్ ఇవ్వలేకపోయారు తమ జీవితంలో. ఆ అలవాట్లు మానలేకపోయారు. లోకరీతిగా జీవించి జీవించినారు. తర్వాత ఇటువంటి పరిస్థితిలో ఈరోజు నిజంగా చాలా బాధయితుంది. లోకం విడిచిపెట్టడం ఇటు పరిస్థితిలో. దయచేసి ఆ కుటుంబ ఆదరణ కొరకు, తర్వాత కుటుంబం వారందరూ కూడా నామకార్థ జీవితాన్ని వదిలిపెట్టి నిజంగా దేవుని వైపు తిరిగి నిజమైన రక్షణలో వారు రావాలా, నడవాలని ఆ కుటుంబం కొరకు, సన్నీరన్న ఫ్యామిలీ కొరకు దయచేసి మీరు ప్రార్థన చేయమని కోరుతున్నాం. ఆయన భార్య పార్వతమ్మ. సో, దయచేసి ప్రార్థన చేయండి. వాళ్ళ పిల్లల కొరకు ప్రార్థన చేయండి. రక్షణలో లేని పరిస్థితిలో వాళ్ళు జీవిస్తున్నారు. లోకరీత్యాగా నామకార్థంగా ఉన్నారు. దయచేసి నేను ఈ విషయం బాధ్యత పంచుకుంటున్నానండి. కుటుంబం రక్షణ కొరకు ప్రార్థించాలని మనవి చేస్తున్నాను. ఈ అంశాలను బట్టి ఎవరైనా ఒకరు దయచేసి ప్రార్థించండి. అటు తర్వాత మన మధ్యన శోభ సిస్టర్ ఉన్నారు. శోభ సిస్టర్ ఒక పాట కొరకు సిద్ధపడాలని మనవి చేస్తున్నానండి. ఓకే బ్రదర్. ఓకే. పరిశుద్ధుడు నిత్యం వెలుగు తోడు గొప్ప దేవానికి వేల అష్టలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. ఈ ఉదయకాల సమయంలో తండ్రి మా సజీలకులోంచి మగను దినాన్ని ప్రసాదించినందుకు నీకు వేల అష్టలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే తండ్రి ఈ ఉదయకాల సమయం తండ్రి నీ బిడ్డలను తండ్రి పంచుకున్న వాక్యాలను తండ్రి తండ్రి వారి టెస్ట్ సాక్ష్యాలను బట్టి నీకు వేల అష్టలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. వారు ఎలా మీరు చేసిన గొప్ప కార్యాలను బట్టి మీకు వేల అష్టలు స్తోత్రాలు చెల్లించుకున్నాను తండ్రి. అలాగే తండ్రి ప్రతి బ్రదర్ని వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. నల్లని సిస్టర్ని వారిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. ఇంకెవరైతే నేను తండ్రి నీ పిల్లల్ని తండ్రి స్వార్థం ప్రకటిస్తున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను తండ్రి. ఇంకెంతో మంది నేను తండ్రి ఎంతో మంది నీతో మాట్లాడాలనుకోని నీ సాక్ష్యం పంచుకోలేకపోతున్నాను తండ్రి. వారిని నాకు క్షమిస్తున్నామని వాళ్ళకి చిత్తం అయితే మళ్ళీ తిరిగి వచ్చేసి వారు కూడా నీతో పంచుకోవడానికి సాయం చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి వచ్చే రోజు ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించిన తండ్రి. వారికి ఉన్న అక్కర్లను తీర్చివేయండి తండ్రి. ఇంకా ఎవరైతే నేను తండ్రి రాలేకపోతూ ఉంటున్నారని తండ్రి వారు కూడా తండ్రి దీవించి ఆశీర్వదించండి. వారు రావడానికి సాయం చేస్తున్నామని అడుగుతున్నాను తండ్రి. అలాగే తండ్రి ఈ ఉదయకాల సమయం తండ్రి ఉదయం 9 గంటల నుంచి రాత్రికాలం సమయం వరకు తండ్రి జరగబోయే చైన్ ప్రయత్నం తండ్రి మీరే తోడుగా నేడుగా ఉంటూ దీవిస్తూ ఆశీర్వదిస్తూ రావాలని వేడుకున్నాను తండ్రి. నీకు ఎలా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ చిన్ని ప్రార్థన మీకే సమర్పించుకున్నాం పరమ తండ్రి. ఆమేన్. 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 దేవునికి స్తోత్రం. శోభ సిస్టర్ మీరు ఉన్నారా? ప్రైజ్ లార్డ్.
ప్రైజ్ లార్డ్. ముందు హాడు నుండి దేవుని నామం మహిమపరచుకుంటాడు. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి.